రెవెన్యూ డివిజనల్ అధికారి రాజమహేంద్రవరం ఆర్ కృష్ణానాయక్ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం నందు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రెవెన్యూ సదస్సు సందర్భంగా వచ్చిన ఆర్జీలను స్వీకరించడం, వాటిని పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సు వివరాలు ముందుగా గ్రామాల్లో ప్రచారం కల్పించడం, ప్రజలు భాగస్వామ్యం చేయాలన్నారు. రాజమండ్రి డివిజన్ పరిధిలో 534 ఆర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ఆర్జీలు పరిష్కార నేపథ్యంలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. రావడం జరిగింది. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఇష్యూ అన్నమాట. అంటే ప్రతిదీ క్లియర్గా చేయాలి. ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయో మన విలేజెస్లో వాటిని క్లియర్ చేయాలి. ఈవెన్ మనము కోర్టు చుట్టూ తిరిగినా కూడా లాస్ట్లో ఆర్డర్ ఇచ్చేది వీళ్ళకి రీజనబుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసి కాంపిటెంట్ అథారిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్తారు. అంటే ఆ కాంపిటెంట్ అథారిటీ ఎవరో కాదు, ఆ రెవెన్యూనే అయి ఉంటారు, లేదా పోలీస్ అయి ఉంటారు, లేదా పంచాయతీ నుంచి అయి ఉంటారు. కాబట్టి అలాంటి ఇష్యూస్ ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి విలేజ్లో పెట్టడం జరుగుతోంది. ఇందులో ఈ క్రోనిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ ఇలాంటి మెయిన్ నేను వినడం ఏంటంటే ఎల్సీసీ కేసెస్ 22A ఉన్నాయని చెప్పడం. మూడవది రీసర్వే భాగంగా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, జాయింట్ ఎల్పిఎమ్స్, ఎక్స్టెంట్ మిస్ మ్యాచెస్ అని చెప్పడం. ఇలాంటి ఇష్యూస్ని మనం సాల్వ్ చేయాలని అనుకుంటున్నాం. జెన్యూన్గా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సర్వేలో భాగంగా క్లియర్గా అయితే ఖచ్చితంగా చేసేస్తామండి. లేదు, రీసర్వే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సపోజ్ ఒక గట్టు సమస్య ఉంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వచ్చినప్పుడు రెండు సైడ్ బోత్ పార్టీస్ ఫార్మర్స్ని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరైనా రానప్పుడు మనం వెళ్ళి చేస్తే అతను మళ్ళీ కోర్టుకు అప్రోచ్ అవుతాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే రీజనబుల్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి. యాజ్ పర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మనం ఒక 3 నోటీసెస్ అతనికి ఇవ్వాలి. విత్ ఎ గ్యాప్ ఆఫ్ 7 days ఆ నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వాలన్నమాట. అది అతనికి అందినట్టు మనం నిర్ధారించాలి. ఆ తర్వాత అతను రాకపోయినా మనం చేయగలుగుతాం. ఇలాంటి కేసెస్లో ఎవరికైతే ఎక్కువ వచ్చిందో ఆ ఎక్స్టెంట్ ఎక్కువ రావడం వల్ల అతను రాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కొన్ని లేట్ అవుతున్నాయి. రీసెంట్లీ నిన్న రాజానగరంలో ఒక విలేజ్కి వెళ్ళాను. అందులో 23 ఇష్యూస్లో 11 ఇష్యూస్ రీసర్వే ఇష్యూస్